నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. పదిహేనో తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. రైతును రాజును చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొల్లిపర మండలంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, తెనాలి మాజీ శాసనసభ్యులు శివకుమార్ పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను గాది వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల పాలనలో పొలం గట్టు కూడా ఎక్కని వైసీపీ నేతలకు ఇప్పుడు రైతుల పట్ల ప్రేమ పుట్టుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల పేరుతో తెనాలి నియోజకవర్గంలో రైతుల వద్ద నుండి 15 లక్షలు 20 లక్షలకు పొలాలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి 90 లక్షలకు అమ్మిన చరిత్ర ఉన్న అన్నబతిని శివకుమార్ నేడు రైతులకు అన్యాయం జరిగిందంటూ ప్రేమ వలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉందని, నాడు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఘనత వైసీపీదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1600 కోట్లు విడుదల చేసిన ఘనత మంత్రి నాదెండ్ల మనోహర్ది అని అన్నారు. మంత్రి అయితే పోలవరం గురించి తెలుసుకోవాలి అన్న పెద్ద మనిషి నేడు రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది పడుతున్నారంటూ మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు, శివకుమార్లపై గాది వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నేడు సివిల్ సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉండడం వల్లనే సివిల్ సప్లై శాఖ ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. రైతును రాజును చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏడాడన్నా మీరు ఒక పొలం గట్టు తొక్కారు? ఎప్పుడన్నా పొలం గట్టుకెళ్ళిపోతే పోయారు. పొలం గట్టుకెళ్తే మట్టి అవుతుంది. మళ్ళీ పొలం దూరం నుంచైనా తార్ రోడ్డు మీద, ఎందుకంటే అలవాటు కదా, చూసాం గతంలో తుఫాన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లు వచ్చి హైవే మీదకి పిలిపించుకుని హైవే మీద టెంట్లేసి హైవే నుంచి చూసి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అట్లా మీరు ఏనాడన్నా కానీ రోడ్డు మీద నుంచి పొలం చూశారు ఎప్పుడైనా? రైతుల మీద ప్రేమ, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే జగనన్న కాలనీల పేరిట పొలాన్ని ఎంత రేటుకు కొన్నావు రైతుల దగ్గర నుంచి? నువ్వు గవర్నమెంట్కి ఎంత ఇచ్చావు? నువ్వు రైతుల మీద ప్రేమ ఉందా నీకు? ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందో నువ్వు చెప్పొచ్చావా? 20 లక్షలు 15 లక్షలకు కొని 90 లక్షలకు అమ్మినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. నువ్వు చెప్పిన దాన్ని మేము వినాలి, ప్రజలు వింటారనుకుంటున్నాను. మీరు దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉంది. గతంలో ఒడ్లు కొన్నటువంటివి, ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. నువ్వెట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు? మేము వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని 1600 కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు. ఏనాడైనా కానీ ఈ రేషన్ బియ్యం గురించి కానీ, లేదంటే ప్రజలు రైతులు పండించినటువంటి పంట అమ్ముడు పోట్లేదు కానీ ఎప్పుడైనా ఒక్క రోజైనా ఆ రోజులో ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రి అయినా వచ్చాడా? ఒడ్లు అనేది ఒక్కసారిగా రావు. వీళ్ళిద్దరైతే లెక్కలేసేస్తారు. ఇక్కడ ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని ఎకరాల పొలానికి ఇన్ని వేల టన్నులు వచ్చేసినాయి అంటే వీళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాలా? ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం. అట్లా లారీలు కూడా రెడీ చేసి ఉంచాడు. ఎప్పుడు ఇబ్బంది పడితే అప్పుడు వెంటనే ఆ గోతాలు ఎక్కించుకుని రైతులు తోలుదామని రైతుల కోసం మేము ఇంత రకంగా మేము ఆలోచిస్తూ ఉంటే, ఎందుకని అబాస్పాలు అయ్యేటటువంటి మీరు వచ్చి మాట్లాడితే ఇంకొంచెం సులకన అవుతారు తప్పితే ఎవరు కూడా మీ మాట అనరు. దయచేసి ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పనిచేస్తున్నారో, మరీ ముఖ్యంగా మనోహర్ గారి శాఖ కానీ మనోహర్ గారు కానీ ఏ రకంగా రైతుల కోసం ఏ రకంగా తిరుగుతున్నాడో, బురద అనేది రైతులని తెలియకుండా ఏ రకంగా రైతుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తున్నాడో
అవన్నీ చూడండి మీరు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రానున్న శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లోని చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కమిషనర్ శేషన్న సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తెనాలి పట్టణం నుండి 80 టన్నుల మేర చెత్త డంపింగ్ యార్డుకు వస్తుందని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వాటిని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. వ్యర్థాలను సెగ్రిగేట్ చేసి రానున్న 2-3 నెలల్లో డంపింగ్ యార్డ్లోని చెత్తను మొత్తం తరలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఇళ్లలో వచ్చే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లపై వ్యర్థాలను వేరాదని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ ఫౌండేషన్ చేసేసుకొని ప్రాజెక్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా సార్, పట్టణం నుంచి వచ్చేటువంటి గార్బేజ్ వేస్ట్ అంతా కూడా బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం అవుతుంది. రోజుకు 80 టన్స్ వస్తుంది. దీన్నంతా కూడా ఇక్కడ డంప్ చేసి అందులోంచి మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం అవుతుంది. వేస్ట్ ఎనర్జీ ఆ ప్రాజెక్టు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇదంతా డంపింగ్ ఏదైతే ఉందో డంపింగ్ అంతా కూడా రిక్లమేషన్ అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డంప్ అంతా క్లియర్ చేసి వేరే ప్రాంతాలకు సెగ్రిగేషన్తో అయినాక షిఫ్ట్ చేయడం అవుతుంది. ఒక 2-3 నెలల్లో ఈ యొక్క అంతా కూడా క్లియర్ అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కనుక ఒకసారి మీరు తగిన అబ్జర్వ్ చేస్తే కనుక వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా సెగ్రిగేషన్ చేయడం అవుతుంది. సెగ్రిగేషన్ ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్లాస్టిక్ రాయి సీసం అలాగే ఇంకా ఎరువు ఇలా రకరకాల విడగొట్టేసి ఏది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాము. ప్లాస్టిక్ అయితే కనుక సిమెంట్ ఫ్యాక్టరీలో వెళ్తుంది. అలాగే ఎరువు అయితే కనుక రైతులకు కానీ ఇంకెవరికి కానీ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఎందుకు అనుగ్రహం అయితే కనుక ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆడ ఇస్తాము. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. అంటే శివరాత్రి ఆఖరికంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా తయారవుతుంది. కిషోర బాలిల సాధికారత ముఖ్య ఉద్దేశంగా జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్ మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం కొత్తపేటలోని కళాక్షేత్రం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి సిడిపిఓ డాక్టర్ ఎం సునీత అధ్యక్షత వహించారు. 11 నుండి 18 సంవత్సరాల వయసులో ఉన్న బాలల వికాసం గురించి లైన్ డిపార్ట్మెంట్స్తో అన్ని కలిసి సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెనాలి ఎంపీడీఓ దీప్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ బాలల విద్య, ఆరోగ్యం, బాలికల్లో ఋతుక్రమ పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ, POCSO చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, బాలల హక్కులు, స్వీయ రక్షణ, యోగా మరియు జీవనోపాధి అవకాశాలు మొదలైన ప్రాముఖ్యతపై శిక్షణ ఇవ్వడం జరిగింది. రిసోర్స్ పర్సన్ విజయ్ కుమార్, DCPO గుంటూరు సౌజన్య, హిమబిందు, ICDS సూపర్వైజర్స్ నాగమణి, రాజయ్య, MPHEO మండల స్థాయి ICDS సెక్టార్ సూపర్వైజర్లు యానాదమ్మ, వెంకటరమణ, గ్రామ వార్డు స్థాయి మహిళా పోలీసులు, వార్డు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈరోజు ICDS ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో కిషోరి వికాసం అనేటువంటి ప్రోగ్రామ్ను మండల స్థాయిలో చేయటం జరిగింది. ఈ కార్యక్రమమునకు మండల స్థాయిలో అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటే మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్స్, ANMs, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ టీచర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం పైన అవగాహన కల్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిషోర వయసులో ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉన్నారంటే 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి విద్యపై అవగాహన కల్పించడం, పౌష్టికాహారము, ఆరోగ్యము, బాలికలకి ఋతుకర్మ పరిశుభ్రత అంటే మెన్స్ట్రువల్ హైజీను, అదేవిధంగా బాలలకు ఉన్నటువంటి చట్టాలు, పోక్సో యాక్టు,
అలాగే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎటువంటి ఈ ఉపాధి కల్పన అనేది ఉంటుంది. ఈ అన్ని విషయాలపైన కూడాను అవగాహన కల్పించుటకు గ్రామ స్థాయిలో, ఇక్కడ మండల స్థాయిలో టీఓటీస్గా వీళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు తర్వాత గ్రామ స్థాయిలో గ్రూప్స్గా ఫామ్ చేసి ఈ అడోలసెంట్ గర్ల్స్ని బాయ్స్ని గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది కల్పిస్తారు. కిషోర వికాసం అంటే అడాలసెంట్ ఎంపవర్మెంట్. అంటే అడాలసెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 11 నుంచి 18 లేదా 19 సంవత్సరాల మధ్యలో ఉండే వయసు గల బాలబాలికలకి ఉన్న రకరకాల సమస్యలు, అలాగే వారి హక్కులు, వారిపై జరిగే ఇబ్బందికర పరిస్థితులు లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ, ట్రాఫికింగ్ కానీ, ఇంకా ఏవేవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దాంతోపాటు వారికి సంబంధించిన పౌష్టికాహారము, అట్లాగే హెల్త్, మెన్స్ట్రువల్ హైజీను, అటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులకు వెళ్లకుండా వారిని ఎంపవర్ చేసినట్లు అవుతుంది. అట్లాగే ఎటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వారిని కాపాడటానికి, వారిని ప్రొటెక్షన్ చేయడానికి ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అనే దాని మీద రాష్ట్ర స్థాయిలో మనకి ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.